స్టార్ట్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఇంటికాడికి రమ్మంటే పోదాం మనం ఇద్దరం. మొన్నటి జరిగినది వాళ్ళు మర్చిపోలే, ముచ్చలమడుగు వెంకటేశ్వర్లు అంతా తీసుకో బ్రిడ్జి కానించి ఇట్లా మొత్తం. జరిగిన కాడ తీసుకున్నాడు ఆయన నిలబడతాడు రైతు ఇదా ఎన్న జరిగినది ఇక్కడ వస పని జరిగింది. రైతు మధ్య రైతు 2 ఎద్దులు చనిపోయినాయి. నాకు మీరే న్యాయం చేయాలన్నా, నేను బీదవాన్ని. మాట్లాడు. ఎద్దులు అడుగుతాడు. ఈ ఎద్దులు ఆడికొచ్చినామన్నా, ఆడికొచ్చిన తర్వాత గడియాలు మోసుకున్నామని ఆకి చేను మంచి అన్నాడు. ఇక వాళ్ళ ఏరియా వాళ్ళు ఉండి బండ్లు బడకలు అన్నీ పోతున్నాయి, మీరు ఇట బొమ్మని చెప్పినాడు. మేము దించినాము. ఒక కాడి వచ్చేసి గడకు వచ్చింది, 2వ కాడి 2 బెదిరి అంకెకేసుకొని వాగులో ఇది జరిగింది, చచ్చిపోయినాయి. ఇంకా నేను మునిగిపోతుంటే నన్ను గడకు తీసుకొని వచ్చినారు. బండి యొక్క నమస్తేనా, అందరికీ నమస్కారం. ఇక్కడ రైతు నేత అయిన కురువ వెంకటరమణ నేత అయిన ఇక్కడ వెలుగోడు నుంచి బాడీ కోసము వేరే వచ్చాడు. వచ్చి ఇక్కడ వాగు వచ్చేసిందని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు. ఆ రైతులు తెలియదు కదా, వాళ్ళు వెలుగోడు వాళ్ళది. ఇక్కడ బొయ్యరాల అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేపించుకుంటుంది, ఆయన వాగులోంచి దాటండి, లోతు లేదు ఎక్కువ అని చెప్పినాడు. కానీ వాళ్ళు మేము దాటము, అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము, గడియాలు అవి మోసుకుంటామన్నాడు. లేదులేండి నేను దిగి చూపిస్తానని దిగినాడు. 2 ఎద్దులు మళ్ళీ ఒక బండి అయినా, మళ్ళీ 2 ఎద్దులు ఒక బండి, దాని మీద ప్లస్ గడియాలు ఉన్నాయి, అంటే కొరముట్లు అంటారు. అలాగ వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు, దిగినాయి. అవి కొంచెం అలవాటు అయినవి, ఇవి సన్నవేనా మొగదుళ్ళు. అది దిగినాయి కదా అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు. ఆ మనిషికి కూడా ఈత రాదు. దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకి వెళ్ళిపోయి ఆ వాగు రావడంలో పోటీదన్ని నీళ్ళు ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి, ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను అపాయ స్థితిలో ఉంటే వాళ్ళు తీసి వీళ్ళని గడ్డకేసిన తర్వాత ఆ ఎద్దుల కోసం పోతే ఆ ఎద్దులు చనిపోయినాయి 2. ఏం చేయనీకైతే లేదు. ఎద్దులు అయితే రీసెంట్గా తెచ్చాడు, 1,50,000 పన్న ఎద్దులు. దానివల్ల ఉపయోగించుకునేది అయితే ఏం లేదు. ఆ రైతు చాలా బాధలో ఉన్నాడు, బాధాకరంగా ఉన్నాడు. అతను ఎద్దుల వల్ల ఏం ఉపయోగం లేదు. తను చాలా బీదవాడు, తెచ్చుకోవాలి, తినాలి. దయచేసి మీరు ప్రభుత్వం వల్ల మన నారా చంద్రబాబు అన్న, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న, మీరు అతనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మన ఎమ్మెల్యే అన్న, నమస్తే అన్న, బుడ్డ రాజన్న గారు, మీకు ఎన్ని రోజుల నుంచో నేను చాలా అడగాలనుకుంటున్నా, నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు దయచేసి మన మనిషికి ఏదైనా మీరు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. నమస్తేనా, జై జవాన్ జై కిసాన్.